ఈలలు కేకలు వేయాల్సిన గొంతులు మోగబోయాయి. సోషల్ మీడియాలో కోడై కూసిన గుసగుసలు నిజమయ్యాయి. మొత్తానికి నందమూరి అభిమానుల హార్ట్ బ్రేక్ అయ్యింది. నటసింహ నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో అఖండ 2 మూవీ తెరకెక్కింది. డిసెంబర్ 4న రాత్రి ప్రీమియర్ షోస్ పడాల్సింది కానీ క్యాన్సిల్ అయ్యాయి. ఎప్పుడైతే ప్రీమియర్స్ క్యాన్సిల్ అయ్యాయో సినిమా కూడా వాయిదా పడుతుందని అందరూ భావించారు. అనుకున్నట్లుగానే సినిమా వాయిదా పడింది. అయితే ఈ సినిమా వాయిదా పడడానికి మెయిన్ కారణం ఏంటి? అన్ని ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించిన నైజాంలో దిల్ రాజు బుకింగ్స్ ఎందుకు ప్రారంభించలేదు? దాని గురించి, అఖండ 2 నిర్మాతల అలసత్వం గురించి, ఈ సినిమాకి 50 కోట్ల నష్టాలు వచ్చాయి దాని గురించి, బాలయ్య అఖండ 2 చిత్రం వాయిదా పడుతుంటే ఎందుకు ఆపలేకపోయాడు? మొత్తం క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. మీరు మాత్రం మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా అఖండ 2 చిత్రం వాయిదా పడడానికి మెయిన్ కారణం చూద్దాం. మెయిన్ కారణాలు ఆర్థిక లావాదేవీలు. గతంలో 14 రీల్ సంస్థ ఏరోస్ కంపెనీతో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబుతో నేనొక్కడినే, ఆగడు చిత్రాలను నిర్మించింది. 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్స్గా నిలిచాయి. దీంతో ఈరోస్ అనే బాలీవుడ్ కంపెనీకి 28 కోట్ల రూపాయలు చెల్లించాల్సింది 14 రీల్స్ సంస్థ. కానీ ఇప్పటి వరకు 14 రీల్స్ సంస్థ చెల్లించలేదు. 14 రీల్స్ సంస్థ కేవలం ఈరోస్తోనే కాదు, ఐవీవై ఎంటర్టైన్మెంట్ సంస్థతో పాటు మరో 3 ప్రముఖ నిర్మాణ సంస్థలతో కూడా ఇలాంటి సమస్యలే ఉన్నాయి. మొత్తం మీద 14 రీల్స్ సంస్థ 60 కోట్ల రూపాయలు చెల్లిస్తే తప్ప ఈ సినిమా విడుదలయ్యే అవకాశం లేదు. ఇందులో ఏరోస్ సంస్థ ప్రధానంగా 14 రీల్స్ ప్లస్ ఎల్ఎల్పిపై తీవ్ర ఆరోపణలు చేసింది. మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. తమకు చెల్లించాల్సిన 28 కోట్లు చెల్లించకుండానే అఖండ 2 సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నిస్తుందని ఏరోస్ సంస్థ ఆరోపించింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్కు అనుబంధ సంస్థ అయిన 14 రీల్స్ ఎల్ఎల్పి సినిమా విడుదల ప్లాన్ చేసిందని ఏరోస్ వాదించింది. ఏరోస్ తరపున సీనియర్ కౌన్సిల్స్లు పిఎస్ రమణ్, ఏఆర్ఎల్ సుందరేశన్లు సమర్థవంతంగా తమ వాదనలను వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించి మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ అఖండ 2 సినిమా థియేట్రికల్, డిజిటల్ విడుదలన్నింటినీ నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఎస్ఎం సుబ్రహ్మణ్యం మరియు జస్టిస్ కుమారప్పన్లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఆంక్షలను విధించింది. ఈ కేసులో పిటిషనర్గా ఉన్న ఏరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ పక్షాన కోర్టు తీర్పునిచ్చింది. డివిజన్ బెంచ్ ఆదేశాల ప్రకారం కోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు అఖండ 2 మూవీ విడుదల చేయడం అసాధ్యం. కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి అఖండ మూవీ పోస్ట్పోన్ అయ్యింది. ఇక నైజాంలో అఖండ మూవీని కొన్న డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఎందుకు టికెట్స్ ఓపెన్ చేయలేదంటే 14 రీల్స్ సంస్థపై ఈరోస్ సంస్థ వేసిన పిటిషన్ తెలుసుకొని తీర్పు వచ్చేదాకా వెయిట్ చేద్దామని ఆలోచించాడు. కానీ కోర్టు తీర్పు ఈ సినిమాను ఆపడంతో టికెట్స్ ఓపెన్ చేయలేదు. అయితే దిల్ రాజు నైజాంలో టికెట్ రేట్స్ పెంపు 4వ తారీఖు మధ్యాహ్నానికి తెచ్చుకున్నాడు. కానీ ఆ విషయాన్ని దాచి సాయంత్రం 5 గంటలకు బయట పెట్టాడు. అయినా సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్ వేయడంతో నైజాంలో అసలు టికెట్లు ఓపెన్ చేయలేదు దిల్ రాజు. అయితే ఈ సినిమాకు 50 కోట్ల నష్టం వచ్చింది విడుదల వాయిదా కారణంగా. ఈ సినిమా ఇప్పటికే ఓవర్సీస్ ప్రీమియర్స్ ద్వారా 6 కోట్ల రూపాయలు, ప్రీమియర్స్ ద్వారా ఇండియాలో 10 కోట్ల రూపాయలు, ఫస్ట్ డే కలెక్షన్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 10 కోట్ల రూపాయలు కలెక్షన్లు వసూలు చేసింది. తక్కువలో తక్కువ అనుకున్న ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేసి 50 కోట్ల నష్టం వాటిల్లింది అఖండ 2 మూవీకి. మరోసారి డేట్ వచ్చినా ఈ రేంజ్లో బజ్ ఉండదు. ఇక ఈ సినిమా నిర్మాతల అలసత్వం గురించి చూద్దాం. ఈ సినిమా మొదటగా సెప్టెంబర్ 25న విడుదల చేద్దామని ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఓజీ మూవీతో క్యాష్ ఎందుకు అనుకుని డిసెంబర్ 5కు షిఫ్ట్ అయ్యారు. దాదాపు 70 రోజుల సమయం దక్కింది. అయినా ఫైనాన్స్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోలేకపోయారు. వారణాసి ఈవెంట్ అన్నారు, ఏదేదో చెప్పారు కానీ అంతగా ప్రమోషన్స్లో కూడా ఖర్చు కూడా పెట్టలేదు.
పాత బకాయిలు క్లియర్ చేసుకుంటే ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయేది కాదు. అఖండ 2 మూవీని బయ్యర్స్కి భారీ లాభాలకు అమ్మారు. సుమారు 100 కోట్ల ప్రాఫిట్ డిజిటల్ హక్కుల ద్వారా వచ్చింది. అయినా ఫైనాన్స్ క్లియర్ చేసుకోలేకపోయారు. ఈ చిత్రం వాయిదా పడుతుంటే బాలయ్య ఎందుకు ఆపలేకపోయాడు? బాలయ్యకు ఉన్న పలుకుబడి మనకు తెలిసిందే. బావ ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, మరొక అల్లుడు ఎంపీ, అక్క ఎంపీ, స్వయాన బాలయ్య 3 సార్లు ఎమ్మెల్యే, పైగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఫైనాన్స్ సెటిల్మెంట్ అయితే ఈజీగా మధ్యవర్తం వహించి సాల్వ్ చేసేవాడు. కానీ సినిమా ఆగిపోవడానికి ప్రధాన కారణం కోర్టు అఖండ 2పై స్టే ఇచ్చుడే, లేకుంటే రిలీజ్ అయ్యేది. తదుపరి కోర్టు ఆర్డర్స్ వచ్చే వరకు బాలయ్య ఏమీ చేయలేని పరిస్థితి. ఇక అఖండ 2 విడుదలలో ఏమైనా కుట్ర కోణం ఉందా? ఈ సినిమా విడుదల విషయంలో ఏమైనా బాలీవుడ్ నుండి కుట్ర కోణం ఉందా అంటే చెప్పలేము. అఖండ 2 మూవీ రిలీజ్ నాడే ధురంధరన్ మూవీ రిలీజ్ అవుతుంది. అఖండ 2 మూవీ ధురంధర్ మూవీతో పోటీపడే అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్లు భారీగా సాధించింది. బాలీవుడ్ నుండి ఎవరైనా ఈ సినిమా ఆపాలని ట్రై చేశారో ఏమో తెలియదు. కానీ అసలు మెయిన్ కారణం ఫోర్టిలిస్ సంస్థ, ఇతర సంస్థలకు డబ్బులు అప్పు ఉండడమే. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ వారం రోజుల తర్వాత అని అందరూ అనుకుంటున్నారు. కానీ మేకర్స్ 3 వారాల సమయం తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ సినిమాను డిసెంబర్ 18న కానీ డిసెంబర్ 25న కానీ విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా బాలయ్య మొదటి పాన్ ఇండియా మూవీ ఇలా ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల విడుదల కాకపోవడం దురదృష్టకరం. ఈ విషయం బాలయ్య ఇమేజ్ను ఎంతో కొంత డ్యామేజ్ చేసిందనే చెప్పాలి. ఈ ఏడాది జూలై నెలలో విడుదలైన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం విడుదలకు ముందు ఎన్ని ఆర్థిక సమస్యలను ఎదుర్కొందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రీమియర్ షోస్ మొదటి ఆట పడే వరకు కూడా సినిమా విడుదలవుతుంది అనే ఆశ అభిమానుల్లో లేదు. అంతటి పరిస్థితి నెలకొల్పింది. మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఇక మీదట ఏ సినిమాకు రాకూడదు అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు అఖండ 2కి అదే పరిస్థితి ఎదురైంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాపై ఆడియన్స్లో భారీ అంచనాలున్నాయి. ప్రీమియర్స్తో పాటు ఆంధ్రప్రదేశ్లో డే 1 బుకింగ్స్ కూడా మొదలుపెట్టారు. తెలంగాణలో కూడా ఇక బుకింగ్స్ ప్రారంభం అవుతాయి అనుకున్న సమయంలో ప్రీమియర్ షోస్ రద్దు చేస్తున్నట్లు నిర్మాత నుండి వచ్చిన వార్త అభిమానులను నిరాశకు గురిచేసింది. మరో 6 గంటల తర్వాత కేవలం ప్రీమియర్ షోస్మే కాదు, సినిమాను కూడా పోస్ట్ పోన్ చేస్తున్నట్లు అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ వారం రోజుల తర్వాత అని అందరూ అనుకుంటున్నారు. కానీ మేకర్స్ 3 వారాల సమయం తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ సినిమాను డిసెంబర్